హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ ఫుల్ వర్షం అండి. యాక్చువల్లీ ఈరోజు మేము కార్ సర్వీసింగ్కి ఇవ్వాలి, బట్ వర్షం చూడండి. ఈ వర్షం ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అప్పుడు కూడా షూట్ చేశాను. చూపిస్తా. చూసారా, పరిస్థితి అలా ఉంది. ఎలా తీసుకెళ్లాలో ఏమో. తీసుకెళ్ళడం ఏం కష్టం కాదు, రావడమే మళ్ళీ ప్రాబ్లం. యాక్చువల్లీ సర్వీస్కి వాళ్ళు వచ్చి తీసుకెళ్తా అన్నారండి. బట్ వాళ్ళు ఏంటంటే రేపు వస్తా అన్నారనమాట. మాకు లేట్ అయ్యే కొద్దీ మళ్ళీ మాకు లేట్ అవుతుందని చెప్పేసి నేను మనమే వెళ్ళి ఇచ్చేసి వద్దామని చెప్పాం. వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసామన్నమాట, ఈరోజు బుక్ చేసేసేయండి, మేము ఈరోజు మార్నింగ్ వచ్చి ఇచ్చేసి వచ్చేస్తామని చెప్పి. సో చూడాలి. ఇప్పుడైతే నేను అర్జెంటుగా ఛాయ్ పెట్టాలి. ఫస్ట్ మంచిగా వర్షం పడుతుంది కాబట్టి చక్కగా ఛాయ్ తాగితే కానీ ప్రశాంతంగా అనిపించదు. పాల ప్యాకెట్ అయితే బాస్కెట్ పెడతాను కదండి, ఆ బాస్కెట్లో నిండుగా నిండిపోయి ఉన్నాయన్నమాట వాటరు. ఆ బాస్కెట్లో తెప్పాడుతుంది. కాస్తావా కాయపో, వీడియో పెట్టాను, అది చూసుకుంటా. నువ్వు పాలు కాయి, నేనే టీ పెడతాను. సో వీడియో పెట్టాను కాబట్టి అవి చెక్ చేసేసుకొని ఇంకా టీ పెట్టేస్తున్నాను. ముందు డికాషన్ కాసుకొని తర్వాత టీ పెట్టేద్దామని చెప్పి ఇలా చేశాను అన్నమాట. అప్పుడైతే కొంచెం తొందరగా జల్దీగా మనకు కలర్ వచ్చేస్తుంది, మంచి కలరు. ఇంకా టీ వేసేసి టీ మసిలిన తర్వాత ఇంకా చక్కగా టీ తాగాలి. ఫుల్ వర్షం అండి, ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎక్కువ వర్షం పడింది, అందుకే మీకు ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను. ఆ సౌండ్కి మెలకు వచ్చిందన్నమాట. కరెంట్ పోయేసరికి నేను అసలు ఇంట్లో పవర్ బ్యాకప్ ఉందని కూడా మర్చిపోయి టార్చ్ లైట్ వేసుకొని తిరుగుతున్నానండి. హరి అయితే ఏంటిది లైట్ ఆన్ చేసుకోకుండా టార్చ్ లైట్ వేసుకొని తిరుగుతున్నా అనుకున్నారంట. మళ్ళీ అంటున్నారు తర్వాత ఎందుకు లైట్లు వేసుకోలేదని. తర్వాత మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది, అరే బాబా నేనేంటి టార్చ్ లైట్ వేసుకొని తిరుగుతున్నాను, ఇంట్లో కరెంట్ ఉంది కదా మనకు అని. అంత నిద్ర మత్తులో ఉన్నాను అన్నమాట నేను. ఆ టైంకి వర్షం అనేసరికి టెన్షన్ వచ్చేసింది. బయట మొత్తం అన్నీ కూడా చెప్పులు, షూస్ ఇవన్నీ తడిసిపోతున్నాయి, టవల్స్ అన్నీ తడిసిపోతున్నాయి. ఇంకా హడావిడిలో అవన్నీ టక తీసుకొచ్చి పెట్టేసరికి అందులోనూ మళ్ళీ కారు బయటే ఉంటుంది కదండి. వర్షం పడినప్పుడల్లా ఇదే టెన్షన్ అన్నమాట. అరే ఇన్ని లక్షల రూపాయల కారు బయట పెట్టుకొని వర్షానికి తడుపుతున్నాం, ఎండ పెడుతున్నాం అని ఏం చేస్తాం, మనకు పార్కింగ్ కరెక్ట్ లేనప్పుడు. వర్షం అయినా వాన అయినా వరద అయినా ఆగేదేలే అన్నట్టు బయలుదేరేసాం. సో ఇప్పుడు వెళ్ళి బండి సర్వీసింగ్కి ఇచ్చేసి వచ్చేసేయాలి. యాక్చువల్లీ బండి సర్వీసింగ్కి ఇచ్చాక ఇక్కడ చూసారా, బండి సైడ్కి కొంచెం దగ్గరకు వెళ్తుంది, అక్కడ మనకు అలారం వస్తుంది అన్నమాట. దగ్గర ఉందని చెప్పి బండి ఈరోజు సర్వీసింగ్కి ఇచ్చాక కారు నేను ముందు పెయింట్ వేద్దాం అని చెప్పి అనుకున్నానండి, రెడ్ పెయింట్ వేద్దాం అని చెప్పి వాకిలి ముంగట. కానీ ఈ వర్షానికి నేను ఎక్కడ చేయను పని, చూద్దాం. మేమైతే కార్కి సెరామిక్ కోటింగ్ వేయించేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే వైట్ కదండి, చిన్న మార్క్ పడ్డా కూడా బాగా ఎలివేట్ అవుతుంది, అది కనిపిస్తుంది.
అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇద్దరం డిసైడ్ అయ్యాం అన్నమాట, సెరామిక్ వేయించేద్దాము, అప్పుడైతే స్టెయిన్స్ అవన్నీ కూడా కొంచెం తక్కువ పడతాయి అని చెప్పి అంటున్నారు అందరూ. వైట్ ఎంతైనా మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. గ్రే అయినా బ్లాక్ అయినా అంత మనకు కనిపించవు, కానీ మనమే డ్రైవింగ్ కాదు, మనం మనం మంచిగా డ్రైవింగ్ చేస్తే సరిపోదు, మనం వెనకుండే వాళ్ళు కూడా, మెయిన్గా ఆటో వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయాలన్నమాట. లేకపోతే చిన్నగా వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం గ్యాప్ ఉన్నా వచ్చి దూసుకుపోతారు, గీసుకుపోతుంది అనే టెన్షన్ మనకే కదండి బొక్క. అందుకని ఇంకా కారు వైట్ కాబట్టి మెయింటైన్ చేయడం కష్టమని అయితే ఏ డబ్బులు ఇంకా అలా చేయిద్దామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాము. సో ఎన్ని రోజులు పడుతుందో ఏమో, మేబీ అది వచ్చాక కొంచెం టైమే పడుతుందేమో, 1 వీక్ 10 days అట్లా పడుతుందేమో. ఎన్ని కోటింగ్స్ వేస్తారో ఏంటో అవన్నీ కూడా ఏం తెలియదు మాకు. సో అవన్నీ డీటెయిల్స్ కనుక్కొని ఇచ్చేసి రావాలి. ఒకేసారి సర్వీసింగ్ అయిపోతుంది, ఆ కోటింగ్ అయిపోతుంది, వెహికల్ రావడం కొంచెం టైం పడుతుంది. ఈ లోప నేను చక్కగా వాకిలి ముంగట రంగు వేసుకోవచ్చులే అని చెప్తున్నారు అది. వైట్కి సెరామిక్ వేపిస్తే ఇంకా లుక్ సూపర్ ఉంటుంది. అది అక్కడ వెహికల్ ఏం లేదు కదా, ఎందుకు చూపిస్తుంది అది? ఈ సెన్సార్లు టికిటికిటికిటికిటికిటికిటిగా మోగుతూ ఉంటాయండి. ట్రాఫిక్లో అయితే మరీ లొల్లు అన్నమాట. గబక్కన ఎవరన్నా మన కార్ దగ్గరికి దూసుకొని వచ్చారనుకోండి, మోగుతానే ఉంటాయన్నమాట. రోడ్లన్నీ రాత్రి పడిన వర్షానికి, అంటే తెల్లవారుజామున పడిన వర్షానికి బీభత్సంగా తయారై ఉన్నాయి. చూపిస్తాను ఆగండి, మరీ ఈ రోడ్లు చూపిస్తే గందరగోళంగా ఉంటుంది, కొంచెం చూపిస్తా అటు వెళ్ళాక. ఈ రోడ్లలో ఎక్కడ మోరి ఉంటుందో, ఈ వర్షాకాలం వస్తే ఎక్కడ మోరి ఓపెన్ చేసి పెట్టారో, ఎక్కడ మోరి క్లోజ్ ఉందో మనకు తెలియలేదురా నాయన. ఎంత టెన్షన్ అంటే నాకు. చూసారా ట్రాఫిక్ ఎట్లా ఉందో ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ నుండి మేము కియా సర్వీస్ సెంటర్కి వెళ్ళడానికి దాదాపు 25 minutes పట్టుంటుంది మేబీ. నార్మల్గానే ఇక్కడ కొంచెం అంటే ఫ్లైఓవర్ లాగా వేస్తున్నారు,
అందుకే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు వర్షం పడింది కాబట్టి ఇంకా ఎక్కువ. ముందు చూసారా వెహికల్స్ ఎలా ఉన్నాయో, అలాగే బ్యాక్ కూడా చెక్ చేసుకుంటున్నాను ఒకసారి బ్యాక్ వ్యూ ఆన్ చేసుకొని. ఎందుకంటే ఈ ఆటో వాళ్ళు ఇంకా బైకుల వాళ్ళు కొంచెం గ్యాప్ ఉన్నా దూసుకుపోతారండి ఇలాగా. కార్‌కి చిన్న చిన్న ఇవి పడతాయన్నమాట. అందుకోసం అని చెప్పి ఇంకా బ్యాక్ కూడా చెక్ చేస్తున్నా. హరి అంటున్నారు, దేవుని దయ వల్ల వెనక మనకు కారే వస్తే బావుండని. ఎందుకంటే కారోళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా! సో, ఆటో వాళ్ళలాగా, బైకుల వాళ్ళలాగా దూసుకుపోరు. కొంచెం గ్యాప్ ఉన్నా అట్లా. మొత్తానికైతే వచ్చామండి. చాలా టైం పట్టిందసల. దేవుడా! ఎంతంటే జస్ట్ అట్లా ఊగడం, ఇట్లా ఆపడం, అట్లా ఊగడం, ఇట్లా ఆపడం అన్నట్టయింది. మొత్తానికొచ్చేసాం సర్వీస్‌కి. సో, ఆల్రెడీ మేము అపాయింట్‌మెంట్ తీసుకున్నాము. అందుకే ఇంకా లోపల ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ సర్వీస్ ఇది. ఆహ్, ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఎంతైనా అంటే కారులో తిరిగినా, ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళున్నా మనది అనుకున్న దానికి మనం ఏం చేసినా సంథింగ్ స్పెషల్‌లాగా ఉంటది కదా! సో, అట్లా ఇది మాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇంతకు ముందు కూడా ఎన్నో సార్లు మా బాబాయ్ వాళ్ళ కారులో కానీ, ఎప్పుడు కూడా కారులోనే తిరిగేదాన్ని. బట్ ఏంటంటే ఇది మన ఓన్ కార్, మన ఫస్ట్ సర్వీసు. ఏమేమి చేస్తారు ఇవన్నీ కనుక్కుంటాం కదా! సో, అలాగా కొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవాల్సుండే. ఇవన్నీ మాట్లాడేసుకోవడానికి ఇంక లోపలికెళ్ళిపోతున్నాం అన్నమాట. సో, ఏదైనా మనది అనుకున్నది కొంచెం ఫీలింగ్ వేరే కదా! అన్నగారంటే మామూలుగా బండి తీసేవాడిని. కాలినడకనా? బావుంది ఇది. అంటే బండి సర్వీస్‌కి ఇచ్చినప్పుడు నడిచిపోక ఏం చేస్తారు మరి? అప్పుడు నడుచుకొని వెళ్తున్నాం అప్పుడు నేను పిల్లల్ని ఎత్తుకొని. అప్పుడు నేను కార్‌లో డ్రైవ్ చేసుకొని రావాలి. నువ్వు బండిలో రావాలనా? ఆ ట్రాఫిక్ చూసావుగా ఎంతుందో. భలే చెప్తారండి హరిగారు అసలు ఒక్కొక్కసారి. ఇంకా లక్కీ లవ్లీ చిన్నప్పుడు ఈ కాలనే నమ్ముకున్నాం మనం. గుర్తులేదా? అప్పుడు అంటే సన్నగా ఉన్నాం, ఇప్పుడు లావు వచ్చేసి ఆ, వేసుకోవాలి. తగ్గు. ఎవరు లావు రమ్మన్నారు నిన్ను? తగ్గుతున్నా తగ్గేదే లేదన్నది మనం ఏం నీకు చేస్తాం. అన్ని జీటీ లైన్లే ఈరోజు మేము చూసినాయి చాలా వరకు. హరిగారు చూసారా చాలా సరదాగా ఉంటారండి. అందుకే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను నేను. కానీ కొంతమంది ఎందుకు అమూల్య ఊరికే నవ్వుతా ఉంటారు. అలాంటి జోకులు వింటే నవ్వకుండా ఎలా ఉంటారో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ కియా సర్వీస్‌కే కొంచెం ముందుకి టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ కూర్చొని టిఫిన్ చేద్దామని అనుకున్నాం. పిల్లలకి కాల్ చేస్తే ఆల్రెడీ తినేసారంట వాళ్ళు. మా తమ్ముడు ఉన్నాడు కదండీ! దోస వేసి ఇచ్చేసి అందరూ తినేసారంట. మీరే తినేసి వచ్చేసేయండి అక్క, లేకపోతే మీరే తెచ్చుకోండి అంటే మేమే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. హరి క్యాబ్ తీసుకుందామా అన్నారు. వద్దు ఆటో సరదాగా చల్లగాలి కదా మంచిగా వెళ్ళిపోదాం అని చెప్పాను. సరే ఇంకా ఆటో ఊబర్ ఆటో అయినా సరే ఓలా అయినా సరే బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. ముందైతే ప్రశాంతంగా టిఫిన్ చేద్దామని చెప్పి అక్కడ టిఫిన్ చేసాము. ఎర్లీ మార్నింగ్ పడిన వర్షానికి ఫుల్ రోడ్లన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయండి. నాకు కొంచెం భయం. ఈ హైదరాబాద్‌లో వర్షం వచ్చినప్పుడు బయటెళ్ళాలంటే ఎక్కడ మోరీలు ఓపెన్ చేసి పెడతారా అని. ఇంటికొచ్చేసాం మొత్తానికి ఆటో బుక్ చేసుకొని. ఇంటికొచ్చేసేయంగానే ఇంకా వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి, అలాగే హరికి చేప తినాలనిపిస్తుందంట. సో, ఈరోజు ఫిష్ కర్రీ చెయ్యు అంటే ఇంకా ఫిష్ తెచ్చుకోవడానికి ఎళ్తున్నాం. నేనన్నాను ఇంకా ఎంత ఎర్లీ మార్నింగ్ వర్షం పడింది కదా! మేబీ ఎక్కడ చేప దొరక్కపోవచ్చు అని. కానీ ఏం కాదు వెళ్దారా అంటే, బండి మీద తిరిగి సరదాగా అట్లా వెళ్ళొద్దారా అనేసరికి ఇంక వెళ్ళిపోయామన్నమాట. ఎప్పుడు తీసుకునే దగ్గరికెళ్తే అక్కడ చేప అస్సలు లేవు. ఒక 4, 5 చోట్ల అడిగాము అదే రోడ్‌లో. లేవన్నమాట. సరే అని చెప్పేసి ఇంక మెయిన్ రోడ్‌కొచ్చాం ఇక్కడ. ఈ మెయిన్ రోడ్డుకొస్తే దారిలో ఇక్కడ మ్యాంగోస్ కనిపించాయి. ఇక్కడ ఆగాము. బాగా ఫ్రెష్‌గా అనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం కొనుక్కుంటున్న మ్యాంగోస్ కాదివి. సెకండ్ టైం. లాస్ట్ టైం హరి తీసుకొచ్చినవైతే అసలు తియ్యగా లేవు. ఇవైతే తియ్యగా ఉంటాయని చెప్పారు. సో, నేనింకా చూసి సెలెక్ట్ చేసుకున్నాను. కేజీ వచ్చేసి 140 అలా చెప్పారన్నమాట. కొంచెం ఎక్కువే. ఇంకొద్ది రోజులు పోతే 70 రూపీస్‌కి కూడా వస్తాయి. బట్ ఫస్ట్ కాబట్టి ఇంక తీసుకోక తప్పలేదు. తీసుకున్నాను. నెక్స్ట్ మొత్తానికి అంతా వెతికిన తర్వాత ఏదో అంటారు కదండీ! సంకలో పిల్లల్ని పెట్టుకొని ఊరంతా ఎతికినట్లు అన్ని చోట్ల తిరిగాక మీర్పేటలోని దొరికాయన్నమాట. ఇంక తీసుకొనొచ్చేసి ఇంకా రైస్ పెట్టేస్తున్నాను ఆయనకి. అండ్ చేప కర్రీ చేద్దామని చెప్పేసి పెట్టాను. ఏంటో 2 డేస్ నుంచి నా ఫుడ్ తినకపోయేసరికి ఇంకా నువ్వు చేసి పెట్టు అందులోనూ చికెన్ వద్దు ఫిషే చెయ్యు అనేసరికి ఇంకా తిరిగి మొత్తానికి తీసుకొనొచ్చాను. టైం కూడా వచ్చేస్తుంది. 1:30 అట్లా అవుతుంది. గబగబా చేసేసి తినేసేయాలన్నమాట.
ఫిష్ ఇంకా నేను చేసేస్తున్నాను. క్లీన్ చేసి ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ. మనం కూడా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు, కరివేపాకు, పసుపు వేసి కలిపి పెడితే ఏంటంటే చేప నీచు వాసన అనేది ఉండదు. నెక్స్ట్ ఇంక ఇక్కడ కడాయి పెట్టేసి దీంట్లో ఆయిల్ వేసి మెంతులు, ఆవాలు, మినపప్పు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేయనండి నార్మల్గా, కానీ వేసాను. కరివేపాకు వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలిపేసి తర్వాత టమాటా కూడా వేసేసి మగ్గిన తర్వాత దీంట్లో నెల్లూరు మసాలా కారం వేసేసుకొని అలాగే ధనియాల పొడి కొంచెం వేసుకొని కలిపేసి ఇంకా చింతపండు జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి అంతే. ఇంకా ఏ మసాలాలు ఏవి కూడా వెయ్యం మేము చేపల కూరలో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే ఒక పచ్చి మామిడికాయ వేయాలి, బట్ దొరకలేదు ఎక్కడ మార్కెట్లో. లేవు, అంటే మేము తీసుకున్న చోట లేవు అక్కడ. బాగా చిన్న ఉన్నాయి, వాడిపోయినవి ఉన్నాయి, వద్దని వచ్చేసాను. ఇంకా తినేసాం చేపల కూర హాయిగా. అన్నం తినేసి హాయిగా కొంతసేపు పడుకొని ఇప్పుడు చాయ్ పెడదామని లేసాను హరికి. చాయ్ కూడా ఏంటంటే మధ్యాహ్నం కొన్ని పెట్టినవి ఉన్నాయి, వాటితో పాటు మిగిలిన పెడితే మాడిపోతాయి. ఎంతైనా గ్యాస్ మీద పెడితే కొంచెం స్వీట్ అనిపిస్తాయి, అందుకోసమే మైక్రోవేవ్లో పెట్టాను. సో ఇలా కూడా టీ పెట్టుకోవచ్చు. ఓహో, ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నట్లు అలా కూడా చాయ్ పెట్టుకోవచ్చు అన్నమాట. వేడి ఆరిపోకుండా ముందు హరికి వడకట్టేసి ఇచ్చేస్తాము. క్లైమేట్ అంతా చల్లగా ఉంది. ఎవరు కార్ డోర్ ఓపెన్ చేస్తే నాకు మెసేజ్ వచ్చిందా? ద డోర్ వాస్ నాట్ లాక్డ్. అన్నీ చూపిస్తాయి మా కియాకి ఏమేం జరుగుతుంది అని చెప్పి. వెహికల్ సర్వీస్కి ఇచ్చేస్తే ఇదే టెన్షన్ కదా. ఏమో మాకు ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్. బాగున్నాయా చాయ్? వేడి చాలా. వీళ్ళు పైన ఆడుకుంటున్నారు, వెళ్ళొద్దాం. నాకు టీ తాగే ఓపిక లేదు. హాయ్, ఏమైంది? అలిగినట్టుంది లోలక్క. అదిగో నవ్వుతే కూడా తప్పు. రండి మ్యాట్లు వెనక్కి కాకుండా. ఆడుకుంటున్నారా? సరే ఆడుకో. ఆరిపోయారా ఈ తొందరగా? కొంచెం ఉన్నాయి. ఇంకా ప్రతిసారి పిల్లలు అడుగుతూనే ఉన్నారు పైకి రా మమ్మీ అని. ఇంక సరే అని చెప్పి వెళ్ళి ఈరోజు మల్లెపూలు నేనే కోసుకుందాం అని చెప్పి వెళ్ళాను. చాలా బాగా వచ్చేసాయి. ఇవన్నీ కోసుకొని ఇంకా అల్లుకొని జుట్టులో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూసారా బర్డ్స్ అన్నీ లైన్లో వెళ్తున్నాయి. సో ఎంత బాగా వచ్చాయో మల్లెపూలు. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.